హాయ్ హలో నమస్తే, నేను మీ సాయిరామ్. ఈరోజు హాట్ టాపిక్ ఏంటంటే, మన వీధిలో, మన సర్కిల్లో, మన ఊరిలో చాలా గణపతి మండపాలు ఏర్పడ్డాయి. చాలా చక్కగా వారు నిర్వహిస్తున్నారు. వారు ఎంతో ఉత్సాహంతో చందాలు వసూలు చేసి మరీ వినాయక కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం. ఇలాంటి వినాయక చతుర్థులు మరెన్నో రోజులు చేయాలని కోరుకుంటూ ఒక చిన్న హాట్ టాపిక్ ఏంటంటే, వినాయక చంద అనే విషయంలో ఒక చిన్న మనవి. అదేంటంటే, వినాయకుడి చంద మన ఏరియా వాళ్ళు, మన గ్రామ ప్రజలు తిరుగుతున్నారు కదా, ప్రతి ఇంటికి ప్రతి షాపుకి తిరుగుతున్నారు. ఒకటి గమనించింది ఏంటంటే, ప్రతి ఇంటికి సంతోషంగా వారు తోచినంత విరాళాలు ఇస్తున్నారు. అలాగే కొంతమంది వ్యాపారస్తులు మన ఊరిలో, మన వీధిలో ఉన్నారు. మన వీధిలో వినాయకునికి మన గ్రామ ప్రజలు కానీ, మన వీధి ప్రజలు కానీ ఏం చేస్తున్నారు? ఒక చిన్న ఎగ్జాంపుల్. మీరు మీ కుటుంబ సరుకుల కోసం ఎక్కడ వెళ్తారు? మీ వీధిలో షాప్లో కొంటున్నారా? ఒకసారి మీ మాట్లాడండి. మీ వీధిలో వినాయకుని పెట్టాలి, మీ వీధిలో చంద అడుగుతారు కదా. మరి మీ వీధిలో చంద అడగాలంటే ఆ షాప్కి ఎలాగ వెళ్ళి అడగాలని మన సక్సెస్ వస్తుందా? ఒకటి గమనించండి. మన వీధిలో మన చందా అడగాలంటే మన వీధి వాళ్ళు ఇస్తారు, లేదా పక్క వీధి వాళ్ళు ఇస్తారు. కానీ పక్క వీధి వాళ్ళు మన వీధిలో కానీ ఇక్కడ కిరాణా షాప్లో కొన్నారా మీరు? మన ఏరియా వాళ్ళు ఎంతమంది కొంటున్నారు మీరు సాధించండి. నాకు తెలిసినంతవరకు 30% కొంటున్నారు, 60% కొంటలేరు. మన ఉన్న ఏరియా ఉన్న కుటుంబ సభ్యులు మన ఉన్న ఏరియాలో కిరాణా షాప్లో సరుకులు కొంటే మన ఏరియా వాళ్ళు కూడా, ఆ కిరాణా షాప్ వ్యక్తి కూడా మన వీధిలోని వినాయకుడికి చందా ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఇస్తాడు. అది సహజం, అది నైజం. సరే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరేం చేస్తారంటే, మీరు ప్రతి సంవత్సరం ప్రతి నెల వెళ్ళేసి ఆ డీమార్ట్లో, వాల్మార్ట్లో, ఏ మార్ట్లో కొంటారు. ఆ వాల్మార్ట్ నుంచి కనీసం 100 రూపాయలు తెచ్చుకోగలుగుతారు చందకి. 100 రూపాయలు, ఖాళీ 100 రూపాయలు. నేను ఛాలెంజ్ చెప్తా, ఎవరు కూడా ఇవ్వరు. ఏ మాట కూడా ఇవ్వలేదు 100 రూపాయలు. ఒక 10 ఇండ్లు మీ ఏరియాలో వాళ్ళకి పక్కనకి, మీ ఏరియాలో కిరాణా షాప్కి వెళ్ళి మీరు కొనండి. ఒక సంవత్సరం పాటు 1000 రూపాయలు ఇస్తాడు. 1000 రూపాయలు ఇస్తాడు. అది నేను ఛాలెంజ్ చెప్పగలుగుతాను. మీ ఉన్న ఏరియాలో 10 ఇండ్లు సరే, ఆ 10 ఇండ్లు మీ పక్కన కిరాణా షాప్లో కొంటే అంటే ఆ వ్యక్తి మీకు 1000 రూపాయలు చందని ఇవ్వగలడు, మనస్ఫూర్తిగా ఇవ్వగలడు. వాళ్ళు మీరు కొనలేదన్నా కూడా ఇస్తాడు. ఎందుకంటే మొహమాటం, ఆ దేవుని కార్యక్రమం. అది మీరు కొన్నారనుకో 1000కి 2000 ఇస్తాడు. ఇంకా ఎందుకంటే మన ఏరియా వాళ్ళు మనకన్నా సరుకులు ఉంటున్నారు. కానీ మనం ఏం చేస్తాం? ఏదో తక్కువ డేటా హోల్సేల్ అంటే పక్కన ఏరియాకి వెళ్తాం. మా అంటే ఎంత సంపాదించండి? మీరు 1000 రూపాయలు సరుకులు తీసుకోండి. 1000 రూపాయలు సరుకులు తీసుకుని ఎంత లాభం వస్తుంది? మీకు 100 రూపాయలు వస్తుంది. అవునా? 100 రూపాయలు వేరియన్స్ వస్తుంది. పోనీ 200 రూపాయలు డిఫరెంట్ వచ్చింది అనుకోండి. 1000 రూపాయలు సరుకులు ఉంటే రాదు. సామాన్యంగా 1000 రూపాయలు కొంటే మహా అంటే 50 రూపాయల కన్నా ఎక్కువ రాదు. ఒకవేళ 5000 కొంటే అప్పుడు వస్తుంది 200-300 రూపాయలు వేరియన్స్ వస్తుంది. 200 రూపాయలు సింపుల్గా లాజిక్ వేసుకొని నెలకు 200 రూపాయలు మీరు బయట వెళ్ళి లాభం వాళ్ళకు ఏ మాటకో మాటికి పెడుతున్నారు. 200 × 12 నెలలు ఎంత అవుతుందండి? 2400 రూపాయలు. అవునా? 2400 రూపాయలు మీరు ఆలోచిస్తున్నారు సంవత్సరం మొత్తానికి. కానీ ఒక్కసారి మీరు మీ పక్కన ఉన్న కిరాణా షాప్లో, అంటే మీ ఏరియాలో ఉన్న మీ ఇంటి పక్కన కిరాణా షాప్లో మీరు సరుకులు కొనారనుకోండి, మీకు నెల సరుకులు ఎప్పుడైనా అవసరం వస్తే అప్పు ఇవ్వగలుగుతాడు మనస్ఫూర్తిగా. అది స్వచ్ఛంగా. మీ చిన్న ఇంట్లో పిల్లలు పంపిస్తే కూడా అప్పు చేస్తాడు. అది మాత్రం వాస్తవం. అది ఎవరైనా సరే, మీ ఇంటి పక్కన ఏ క్యాస్ట్ అయినా సరే, ఎవరు పెట్టిన కిరాణా షాపు వాళ్ళని బ్రతికించండి. వాళ్ళు మీకోసమే పెట్టింది మీ కిరాణా షాపులు పక్కన మీరు వచ్చి. అవునా కదా? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఒక నెల ఇక్కడ కొంటే మీకు నెల లాస్ట్ రోజు, చివరి రోజు కంపల్సరీ మీకు ఇబ్బంది అవుతుంది. ఏ మాటోడు ఎవరు కూడా అప్పు ఇవ్వరు. అది మాత్రం వాస్తవం. అప్పు ఇవ్వాల్సింది ఎవరు? మీ పక్కన ఉన్న కిరాణా షాప్ మాత్రమే అప్పు ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అంతెందుకండి, కరోనా టైంలో ఎవరైనా ఆదుకున్నారా? ఏ మాటను ఆదుకున్నారా? అది వదిలేసేయండి. మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి. ఎవరు అప్పు ఇచ్చారు చెప్పండి? ఎవరు ఆదుకున్నారు చెప్పండి? ఏ మాట వలన ఆదుకున్నారు చెప్పండి? ఏ హోల్సేల్ షాప్ ఆదుకున్నారా? ఏ పెద్ద పెద్ద మాల్స్ ఆదుకున్నారు చెప్పండి? ఎవరు అందరు చేతులు ఎత్తేసినారు. ఎవరు కూడా ఆదుకోలే. ఎవరు ఒక సింగిల్ 10 రూపాయలు కూడా అప్పు ఇవ్వలేరు వాళ్ళకి. అదే పక్కన మీ పక్కన ఉన్న మీ ఫ్రెండ్స్ని వస్తున్నాయి కదా, మీ పక్కన ఏదైనా షాప్ నీట్గా ఉంటే వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని ఆదుకుంటాడు. 10 రూపాయలు కనీసం ఒక సబ్బు కానీ, షాంపూ కానీ, పాల ప్యాకెట్ అని కనీసం ఇవ్వని ఇస్తారు. మీరు వెళ్ళి ఉంటే మీకు ధైర్యంగా అడానికి వస్తుంది. నెల వరకు మీకు సరుకులు తీసుకుంటాం, ప్రతి నెల మీకు సరుకులు తీసుకుంటాం, మమ్మల్ని నమ్మమని మిమ్మల్ని ధైర్యంగా అవుతుంది. అది మీరు వాడలేదు అనుకోండి, మీరు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు చెప్పండి? కనుక కొద్దిగా ఆలోచించండి ఫ్రెండ్స్, జనాలు. దీని గురించి ఒకసారి ఆలోచించండి. మన వీధి, మన షాపు, మన ఊరి కిరాణా షాప్లో కొనండి.
అది 10 రూపాయలు ఎక్కువైనా సరే 10 రూపాయలు తక్కువైనా సరే అక్కడనే కొనండి. ఏ మాటకు ఏది కూడా వెళ్ళండి. ఈవెన్ మీరు పెద్ద పెద్ద మొబైల్ షాప్స్కి వెళ్ళినా కూడా మీరు అమెజాన్లో వెళ్ళి బుక్ చేసుకుంటారు. కానీ అలా చేయొద్దండి. మీ సిటీలో ఉన్న మొబైల్ షాప్స్కి వెళ్ళండి, అక్కడ 100 రూపాయలు 1000 రూపాయలు ఎక్కువైనా సరే తీసుకొని అక్కడ తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం తెలియదు. సిటీలో ఉన్నాం కదా, మీరు ఏరియాలో పెద్ద వినాయకుడు పెట్టిండు, అమెజాన్ వాడు ఇస్తాడా? ఇవ్వడు. ఫ్లిప్కార్ట్ వాడు ఇస్తాడా? ఇవ్వడు. అదే మనం అక్కడ కొన్నాం అనుకోండి, అదే మనం ఆ మొబైల్ షాప్లో కొన్నాం అనుకోండి, 1000 రూపాయలు కంపల్సరీ, 1000, 2000 చేతనేదో ఇస్తారు. ఎందుకంటే మనం అక్కడ కొన్నాం, మనతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఇప్పించుంటాం 4 మొబైల్స్. అరే మన కస్టమర్ కదా అని చెప్పేసి మనం చూస్తేనే రెస్పెక్ట్ ఇస్తాడు. ప్లస్ ఒక 1000 రూపాయలు కంపల్సరీ చందా రాస్తాడు. ఒకసారి ఆలోచించండి. ఏ అమెజాన్ ఏ ఫ్లిప్కార్ట్ కూడా ఇవ్వరు. దీని గురించి కొద్దిగా ఆలోచించి కనీసం ఇప్పటికైనా కొద్దిగా మారండి. నమస్కారం. జై హింద్.